ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తం మన జీవితంలో, మన పట్ల. ఈ దినం కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లుగా మనందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు. ఈ దినం కూడా నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మలను, మా జీవితాలను ఆశీర్వదించండి. ఇంకా ప్రభా, ఎంతమంది అయితే వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ, వారి కుటుంబాలు దీవించండి దేవా. వారి జీవితంలో నీ వాక్యాన్ని, నీ మాటలను గైకొన్నట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, నిన్ను గణపరిచినట్లుగా, మహిమపరిచినట్లుగా ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించి యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవం పిల్లరా, నిన్నటి దినము నాడు మనం మరి అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని లూకాసు సువార్తలో 18వ అధ్యాయంలో నుండి మొదటి వచ్చిన దగ్గర నుండి కొన్ని వచనాలని మనం చదువు. ఈ దినం కూడా ఆ వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఇంకా కొన్ని మాటలు మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో మరి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. లూకాసు సువార్త 18 వచనము 6, 7, 8 వచనం. Luke chapter 18 verse 6, 7 and 8. Praise the Lord. మరియు ప్రభు ఇట్లను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుచూ ఉండగా వారికి న్యాయము తీర్చడా. న్యాయాధిపతి ఏం చెప్పాడండి? నేను ఆమెకు న్యాయం తీరుస్తాను. ఎవరితను? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఎవరికి న్యాయం తీర్చాలి? విధవరాలికి. ఒక విధవరాలు ఆయన దగ్గరకు వచ్చి మాటి మాటికి ఆయన్ని గోజాడుతూ ఉందన్నమాట. నాకు న్యాయము చేయము అని చెప్పి ఆమె అడుగుతుంది. ఏంటంటే న్యాయమే. దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది, న్యాయాన్ని అడుగుతూ ఉంది ఆమె. సో అతన్ని మాటి మాటికి అడుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. తనకు న్యాయం కావాలని, నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చుము అని చెప్పి. దేవునికి స్తోత్రం. ఆమె అడిగింది, న్యాయం అడిగింది. నేను విధవరాలను కదా, నాకు ఏదో ఒక రీతిలో నువ్వు సహాయం చేయి, అన్యాయంగానైనా అని అడగట్లా. నాకు న్యాయం కావాలని అడుగుతాను. ప్రైజ్ ది లార్డ్. దాని విషయంలో యేసు ప్రభు వారు చక్కటి ఉదాహరణ చెబుతూ వస్తున్నారు. ఉపమానాన్ని కూడా చెప్పారు. లూకాసు సువార్తలో 18వ అధ్యాయంలో మొదటి వచ్చిన దగ్గర నుండి 5వ వచ్చిన వరకు ఆ మాటలు మనం విన్నాం. ఆ తర్వాత 6వ వచ్చిన సెలవిస్తూ ఉంది, అతను చెప్పిన దానిని మీరు వినండి అని అంటూ ఉన్నాడు అనమాట. ఆ అన్యాయస్తుడ న్యాయాధిపతి ఏం చెప్పాడు? నేను ఆమెకు న్యాయము తీరుస్తాను. ఎందుకంటే ఈమె మాటి మాటికి నా దగ్గరికి వస్తూ ఉంది, ఈమె నన్ను తొందర పెడతా ఉంది, ఈమె తిరిగి రాకున్నట్లుగా ఆమెకు న్యాయం తీరుస్తాను. విసుగక నిత్యము ప్రార్థన చేయించు ఉండాలి అనటానికి ఒక ఉదాహరణగా యేసు ప్రభు వారు చెప్పారు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళండి. మీరు విసుక చెందవద్దు. విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుణ్ణి అడుగుతూనే ఉండండి. దేవుణ్ణి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి కావలసిన ప్రతి దాన్ని మీరు స్పష్టంగా ప్రభువుని అడగండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, న్యాయం తీర్చడా అని అన్నాడు 7వ వచనంలో. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుచూ ఉండగా వారికి న్యాయం తీర్చడా. అండ్ విల్ నాట్ గాడ్ గివ్ జస్టిస్ to his elect who cry to him day and night? Will he delay long over them? 8వ వచనం చదువుదాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచూ ఉన్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుకున్న ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడనే మాట చాలా స్పష్టంగా ఉంది పిల్లారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ టెల్ యూ, హీ విల్ గివ్ జస్టిస్ టు దెమ్ స్పీడ్లీ. త్వరగా న్యాయం తీరుస్తాడు. ఎందుకు ఆయన న్యాయం తీరుస్తాడు? కొన్ని వచనాలని ఇదను కూడా మనం చదవబోతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి స్పష్టమైనటువంటి వాక్యాన్ని యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము
లేదు. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణము దాని ఇకను తేకుడి. అమావాస్య విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచు ఉన్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది. ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు పిల్లారా? ముందు చెప్పుకున్న అన్నీ కూడా అమావాస్య కావచ్చు, పున్నం కావచ్చు, లేకపోతే ఉపవాసాలు కావచ్చు, బలులు కావచ్చు, ఇట్లాగా ఎంతోమంది ఇస్తూ ఉన్నారు. అవి దేవునికి ఇష్టం కాదని దేవుడు చెబుతున్నాడు. అవి కాదు దేవునికి కావాల్సినటువంటివి. మనుషుల యొక్క జీవితాలు ఎలాగున్నాయి అంట 15 వచనం చెబుతుంది. మీరు మీ చేతులు చాపున్నప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. నేను మీ ప్రార్థనలు వినను. కొంతమంది ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కారణం ఏంటి తెలుసా? వారు ఎలాగుంటారనేటువంటిది ఇక్కడ సెలవిస్తూ ఉంది. నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఎందుకు వినడంటే దేవుడు రక్తంతో చేతులు అన్యాయంగా ఉండి, అక్రమంగా ఉండి చంపేస్తూ ఉన్నారు, మానభంగాలు చేస్తూ ఉన్నారు, దోచుకుంటూ ఉన్నారు, మరి అవమానిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది పిల్లారా. నిందిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, నానా రకాలుగా బాధ పెడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. రక్తముతో నిండి ఉన్నవి చంపేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. 16 వచనం, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీ దుష్క్రియలు అనేటువంటివి తొలగించకండి. మిమ్మల్ని కడుక్కొని శుభ్రం చేసుకోండి. అంతవరకు మీ ప్రార్థనలు వినంటున్నాడు. మీ పాపము నుండి మీరు పవిత్రపరచబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. యేసు రక్తము చేత, యేసు క్రీస్తునందు విశ్వాసం నీతిమంతులుగా తీర్చిద్ది. 17 వచనం, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాల పక్షమున వాదించుడి. తల్లిదండ్రులు లేనటువంటి వారికి న్యాయం తీర్చాలి. విధవరాల పక్షమున వాదించాలి. న్యాయం జాగ్రత్తగా విచారించాలి. అన్యాయంగా ఉండొద్దు. చాలామంది దినాల్లో సేవకులతో సహా విశ్వాసులు దేవుని నమ్ముకున్నామని చెబుతూ అన్యాయంగా ఉంటూ ఉన్నారు. న్యాయం లేదు, చాలా అన్యాయంగా ఉంటూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. జాగ్రత్త. మీ చేతులు కడుక్కోండి, శుభ్రం చేసుకోండి, లేకపోతే దేవుడు మీ ప్రార్థనలు వినడు. నిర్గమాకాండంలో మీరు చదువుకున్నట్లయితే 22వ అధ్యాయం 22 వచ్చిన దగ్గర నుండి 27 వచ్చిన వరకు, ఎక్సోడస్ చాప్టర్ 22 వర్స్ 22 through 27. అక్కడ ఏమని వాక్యం సెలవిస్తూ ఉందంటే, విధవరాళ్ళని కానీ, తండ్రి లేనటువంటి వారిని కానీ, తల్లిదండ్రులు లేనటువంటి వారిని కానీ మీరు బాధ పెడితే, ఒకవేళ వారు వస్తువు ఏదైనా ఉంచుకుంటే, ఒకవేళ ఏదైనా ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా ఉంది అక్కడ, ఇంట్రెస్ట్ వేసి వారి మీద బాధ పెడితే నేను చూస్తూ ఉండను. వారు ప్రార్థిస్తే నాకు మొర్ర పెడితే నేను వారి మొర్ర వింటాను అని అంటున్నాడు. నేను తప్పక శిక్షిస్తాను, తీర్పు తీరుస్తాను, ఎందుకంటే నేను న్యాయవంతుడిని. న్యాయవంతుడు దేవుడు. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే పిల్లారా, ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చదువుకున్న వాక్యాలు, అపవిత్రంగా ఉంటే నేను మీ ప్రార్థన వినను. బాధపరచబడేటువంటి వాడు మొర్ర పెడితే వాడి ప్రార్థన వింటాను. అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను న్యాయం చేయటానికి వారి ప్రార్థనలు వింటాను, వారి మొర్ర వింటాను అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకుంటే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనం వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తం వల్లే ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివి అగును. ప్రైజ్ ది లార్డ్. మీరు సమ్మతించిన ఆ మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఖడ్గం పాలవుతారు. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయను, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. ఒకప్పుడు న్యాయం ఉండే,
నీతి ఉండే, పవిత్రత ఉండే, పరిశుద్ధత ఉండే, జాలి, దయ, కరుణ, కటాక్షం లాంటివి ఉండే ఒకప్పుడు. అయితే ఇప్పుడు లేవు. ఇప్పుడు నరహత్య ఉంది, మానభంగం ఉంది, దోపిడీ ఉంది, దొంగతనం ఉంది, మోసం ఉంది, దగా ఉంది, స్వార్థం ఉంది, ధనాశ ఉంది, ప్రేమలు లేవు, ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి, కనికరం లేదు, దయ లేదు. వీటిని విడిచిపెడతా ఉండారని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది పిల్లారా. చాలా అద్భుతంగా ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. 22వ వచనం, నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు, దొంగలు, సహవాసులు, వారందరూ లంచము కోరుదురు. వారు ద్రోహులు, వారు దొంగలు, దొంగల యొక్క సహవాసులు, వారంతా లంచం కోరేటువంటి వారు ఎక్కువైపోయారు. దినాలు దొంగలు ఎక్కువైపోయారు, దోపిడీ వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాగుంటే నీ ప్రార్థన ఎలా వినపడుతుంది? దేవుడు ఎలాగింటాడండి? బహుమానం కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు. అన్యాయంగా ఉంటారు తండ్రి లేని వారి పక్షంలో, విధవరాల పక్షంలో. విధవరాలు పైసలు కూడా దోచుకుంటున్నారండి ఈ దినాల్లో చాలామంది. దేవుని నమ్ముకున్నామని చెప్పి, సేవ చేస్తామని చెప్పి కొంతమంది ఈ మధ్యకాలంలో దొంగ భక్తులు బయలుదేరారు. దొంగ క్రీస్తు ముసుగేసుకుని గొర్రె చర్మం కప్పుకున్నట్టు క్రూరమైన తోడేళ్ళు బయలుదేరారు. జాగ్రత్త, దొంగ భక్తులు నమ్మొద్దు, అబద్ధికుల దగ్గరకు రానియొద్దు, మోసగాళ్ళ దగ్గరకు రానియొద్దు. బాగా మోసపోయిన తర్వాత తెలిసిద్ది, మనల్ని మోసం చేసిన తర్వాత తెలిసిద్ది వాడు ఎంత మోసం చేశాడు, ఎంత దొంగో వాడు. ముందు బాగానే ఉంటాడు, ప్రసంగాలు చేస్తాడు, సంస్థల్లో, మరి సంఘాల్లో, గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపులు అన్నిట్లో దూరతాడు, మోసం చేసేస్తాడు. బైబిల్ సెలవిస్తా ఉంది పిల్లారా, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు, తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు, విధవరాల యొక్క వ్యాజ్యాన్ని విచారించరు. మికా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నేను చదువుకున్న మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుట. ఉత్తమమైనది మీకు తెలియజేయబడింది, మీరు న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. నీవు ఎలాగుండాలి? దీన మనసు కలిగి ఉండాలి దేవుని ఎదుట. నీవు న్యాయం కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, అన్యాయంగా ఉండొద్దు, కఠినంగా ఉండొద్దు, దేవుని ఎదుట గర్వంగా, అహంకారంగా ఉండొద్దు. ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో గర్వం అనేటువంటిది పనిచేస్తూ ఉంది పిల్లారా, అన్యాయం అనేటువంటిది పనిచేస్తూ ఉంది, దగా అనేటువంటిది పనిచేస్తూ ఉంది. బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తూ ఉంది, దేవుడు న్యాయం తీరుస్తాడు అని మనం మరి 7వ వచనంలో చదువుకున్నాం. లూకాసు వార్త 18:7 న్యాయం తీర్చేవాడు దేవుడు, న్యాయవంతుడు. ఎంత గొప్ప న్యాయవంతుడు మన దేవుడు ఒకసారి వాక్యంలో నుండి చూసుకున్నాం పిల్లారా. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 3 నుండి 6 వరకు. డిట్రానమీ చాప్టర్ 32 వర్స్ 3 to 6. నేను యెహోవా నామమును ప్రకటించేదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి, దేవుని మహాత్యాన్ని కొనియాడుడి. ఫర్ ఐ విల్ ప్రొక్లైమ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ascribe greatness to our God. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. దేవుని చర్యలన్నీ న్యాయాలండి. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ద రాక్, హిస్ వర్క్ ఈజ్ పర్ఫెక్ట్, for all his ways are justice, a God of faithfulness and without iniquity, just and upright is he. Praise the Lord. ఎంత కనికరం కలిగిన వాడు మన దేవుడు, న్యాయవంతుడని ఉంది. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖము గల వక్ర సంతానం. చాలామంది దేవుణ్ణి ప్రేమించక, దేవుని మాట వెనక అన్యాయంగా జీవిస్తారు, అన్యాయం చేస్తారు. వారు వక్ర జనం, వారు కళంకం కలిగిన వారు, మూర్ఖత కలిగినటువంటి వారు అని బైబిల్ సెలవిస్తారు. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించలేదా? వక్రమైనటువంటి జనం అంట వీళ్ళు, వక్రమైనటువంటి జనం వీళ్ళు. మూర్ఖులు, గర్వాంధులు, గర్విష్ఠులు, స్వార్థప్రియులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. జాగ్రత్తగా ఉండాలి పిల్లారా ఈ దినాల్లో.
మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీ రక్త సంబంధులతో, నువ్వెవరు నమ్ముతున్నావో వారితో. నమ్మేవంటే సర్వం ముంచేస్తారు, అంతా కూడా సముద్రంలో పడేస్తారు తీసుకెళ్ళి నిన్ను, అగాధంలో. నీకు బయటికి రావటం కష్టం, ఏదటం కష్టం, బయటికి రావటం కష్టం. దేవుడిని నమ్ముకో, దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన సన్నిధికి రా ప్రియ సహోదరి సహోదరుడా. అద్భుతాలు చేస్తాడు మీ జీవితంలో. కీర్తన గ్రంథం 89:13 Psalms 89:13. పరాక్రము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఆయన హస్తం బలమైనది, ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనటువంటిదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన హస్తముతో దేవుడు నిన్ను రక్షించువాడై ఉన్నాడు పిల్లారా. మనుషుల యొక్క మాయోపాయాల నుండి ఆయన ఆశ్రయిస్తే, ఆయన సన్నిధికి వస్తే ఆయన న్యాయం చేస్తాడు. చూడండి, అతడు మొర్రపెట్టిన అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనుకున్నాడంట నేను న్యాయం తీరుస్తానని. మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి నేను న్యాయం తీరుస్తానని చెప్పినప్పుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు మీకు న్యాయం తీర్చడా? మీరు మొరపెడుతున్నప్పుడు, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మీరు అడుగుతూ ఉన్నప్పుడు అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. నా శ్రమలో, నా కష్టంలో, నా బాధల్లో నేను అడిగినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. అప్పుల బాధ నుండి విడిపించాడు, కష్టాల నుండి విడిపించాడు, దుఃఖము నుండి విడిపించాడు, రోగము నుండి విడిపించాడు, మనుషుల యొక్క మాయోపాయాల నుండి విడిపించాడు. భయంకరమైనటువంటి ఆపద వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వ్యాధన వచ్చినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు, నిస్పృహ వచ్చినప్పుడు, విరక్తి కలిగిన పరిస్థితులు కూడా నా జీవితంలోకి వచ్చినాయి పిల్లారా. 2018 సంవత్సరంలో, ఓసారి 1905 సంవత్సరంలో కూడా అలాగే వచ్చింది. ఇలా చెప్పుకుంటా పోతే లాస్ట్ ఇయర్ కూడా అలాగే వచ్చింది నా జీవితంలో పిల్లారా. అనేక సార్లు అప్పుల పాలైపోయినప్పుడు నమ్మి మనుషుల్ని, సేవకుల్ని, దేవుని బిడ్డలు, తోటి సేవకులని నమ్మి నేను అప్పుల పాలైపోయాను. జీవితం అంతా కట్టుకోవాల్సిన పరిస్థితులు. దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాను. మనుషులు అపనమ్మకస్తులు, అన్యాయస్తులు పిల్లారా. దేవుని నమ్మితే న్యాయం జరిగిద్ది. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరకు వస్తే, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు, మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. మీరు కూడా ఇతరులను నమ్మి మోసపోయారా? అన్యాయం అయిపోయారా? దగా అయిపోయారా? విధవరాండ్రు, తల్లిదండ్రులు లేని వారు, పేదవారు, కటిక దరిద్రతను అనుభవిస్తూ అనేక రీతిలుగా మనుషులు నమ్మి అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టుకోలేక వేతన పడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మొర్ర పెడితే దేవుడు వింటాడు. నిర్గమాకాండం 22 దగ్గర నుండి 27 వరకు అదే చెబుతాను. ఆ దీనుడు మొర్ర పెట్టగా నేను వింటాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఇంకో చోట అద్భుతమైనటువంటి వాక్యం ఉందండి. ఈ దినం కొన్ని వాక్యాలు మనం చదవబోతూ ఉన్నాం. 14 సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథములో 89 కీర్తన 14 కూడా మనం చదువుకుందాం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తలు. ప్రైజ్ ద లార్డ్. సన్నిధాన వర్తులు, నీతి న్యాయాలే దేవుని సింహాసనమునకు ఆధారము. దేవుని సింహాసనము నీతితోను న్యాయముతోను కూడింది. మనుషుల్లాగా అన్యాయంగా ఉండడు దేవుడు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతే, కానీ అన్యాయం చేస్తూ ఉన్నాడు. లంచాలు తీసుకుంటూ ఉన్నారు. లంచాలు తీసుకొని అన్యాయం చేస్తారు చాలామంది, మోసాలు చేస్తారు. లంచాలు తీసుకొని కేసులు బుక్ చేస్తారు, లంచాలు తీసుకొని తప్పుడు తీర్పులు ఇస్తారు, లంచాలు తీసుకొని తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు, లంచాలు తీసుకొని చేస్తానన్న పని చేయరు, పైసలు తీసుకొని నీకు ఇస్తానన్నది ఇవ్వరు పిల్లారా, మోసాలు చేస్తారు. ప్రకటన గ్రంథము 15:3 సెలవిస్తూ ఉంది. రెవల్యూషన్ చాప్టర్ 15:3. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. దేవుడు యుగాలకు రాజు, సర్వభూమికి రాజు, సర్వ సృష్టికర్తకు రాజు. ఆయన ఒక దేశానికి రాజుగా ఉంటాడు ఒక వ్యక్తి. కాని పిల్లారా, యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త. నువ్వు యూదుల రాజు అంటే, ఎస్ నేను యూదుల రాజునని చెప్పాడు. యూదులకు రాజు అయితే చాలు పిల్లారు, ప్రపంచం అంతటికి రాజే. ఇంకో మాట చెప్పాలి, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని రాజ్యం వేరు పిల్లారా. ఆయన రాజ్యములో ఆయన సైన్య సమూహాలు ఉంటారు, దూతలు వేలాది వేల, కోట్లాది కోట్ల దేవదూతలు. యేసు ప్రభు పుట్టినప్పుడు భూమి మీదకి వచ్చారు సైన్య సమూహాలుగా అని బైబిల్ గ్రంథము లూకాసు వార్త 2వ సెలవిస్తూ ఉంది. ఓకే, బైబిల్ గ్రంథంలో నుండి ఇంకొక వాక్యం చదువుకున్న. ద్వితీయోపదేశకాండం 32వ 4వ
దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థపరుడు. ఎలాంటి వాడు అంటే దేవుడు నీతిపరుడు, యథార్థపరుడు. ఆయన మార్గాలు న్యాయంగా ఉండి సత్యముగా ఉండయి. ప్రకటన 16వ అధ్యాయము 5 నుండి చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 16 వర్స్ 5-7. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు, పరిశుద్ధుల యొక్క రక్తాల్ని, పవిత్రుల యొక్క రక్తాన్ని కారుస్తూ ఉన్నారు. వారిని బాధ పెడుతూ ఉన్నారు, దుఃఖ పెడుతూ ఉన్నారు, ఆయాస పెడుతూ ఉన్నారు. అన్యాయస్తులు, మోసగాళ్ళు, దౌర్భాగ్యులు, దుష్టులు, క్రూరులు, నీచులు, అవివేకులు, స్వప్రయోజకులు, నరహంతకులు, దుష్టులు, దుర్మార్గులు, చెడ్డవారు, వీరు పరిశుద్ధుల యొక్క రక్తాన్ని కారుస్తూ ఉన్నారు. పిల్లరా, చూసారా? పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఇలాంటి వారు అనేక స్థలాలు నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సౌత్ ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. మరి తమిళనాడులో బాగా జరిగినాయి. పిల్లారా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి థామస్ గారు యేసు ప్రభు యొక్క శిష్యుడు 2000 సంవత్సరాల క్రితము కేరళ వచ్చి అక్కడ నుండి తమిళనాడు వచ్చి అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన చంపారు. రక్తాన్ని కార్చారు. వారి రక్తం వారికే త్రాగిపిస్తాడు. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఆయన దక్షిణ హస్తముతో కార్యాలు చేస్తాడు. పిల్లరా, న్యాయం చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. మనుషుల్లా కాదు, ఆయన మన న్యాయాధిపతుల్లా కాదు, లేకపోతే మన యొక్క జడ్జిస్లా కాదు, లాయర్స్లా కాదు, పోలీసుల్లా కాదు, సైనిక భటుల్లా కాదు, మంత్రుల్లా కాదు, ముఖ్యమంత్రుల్లాగా, ప్రధానమంత్రిలాగా, రాష్ట్రపతిలాగా వీళ్ళు పదవులు అలంకరిస్తారు కానీ న్యాయం ఉండదు, కనికరం ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు. దేవుడు కోరుకుంటుంది అదే మనుషుల దగ్గర నుండి. ప్రకటన గ్రంథము అద్భుతమైన రీతిలో మనకు సెలవిస్తారు. రక్తాన్ని త్రాగిపిస్తాడు. ఇడిచిపెట్టాడు. పిల్లారా, దేవుడు ఇడిచిపెట్టాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నాడు. మొదటివాడు, కడపటివాడు. ఆయన మారని దేవుడు, మార్పు లేనటువంటి వాడు. ఆయన కనికర సంపన్నుడు. ఈజ్ కంపాషనేట్ గాడ్, మర్సిఫుల్ గాడ్, ఆసమ్ గాడ్, పవర్ఫుల్ గాడ్, లివింగ్ గాడ్, హోలీ గాడ్, రైచియస్ గాడ్. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల యొక్క దేవదూత చెప్పగా వింటిని అంటున్నాడు. ఆయన న్యాయవంతుడు. హీ ఈజ్ ఎ గుడ్ జడ్జ్. ప్రైజ్ ది లార్డ్. అండ్ యూ హ్యావ్ గివెన్ దెమ్ బ్లడ్ టు డ్రింక్. ఇట్ ఈస్ వాట్ దే డిజర్వ్. వాళ్ళు అది పొందుకోవటానికి అర్హులు. అందుకు 7వ వచనం, అందుకు అవును ప్రభా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. బలిపీఠం కూడా చెబుతా ఉంది న్యాయమైనటువంటి ఆయన తీర్పులు. కీర్తనలు 119వ కీర్తన 137వ వచనం, సామ్స్ 119, 137. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీవు నీతిమంతుడివి, నీ న్యాయ విధులు యథార్థాలు. ఆయన విధులు యథార్థాలు, ఆయన సింహాసనం యథార్థమైనది, ఆయన మార్గాలు యథార్థమైనవి, ఆయన యొక్క వాక్కులు యథార్థమైన, ఆయన క్రియలు యథార్థమైనవి, నమ్మకమైనవి, న్యాయమైనవి. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 19వ అధ్యాయం 2వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 2. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ప్రతిదండన చేసే దినం ఒక దినం వస్తుంది. వేశ్యలు కావచ్చు, నరహంతులు కావచ్చు, అన్యాయస్తులు కావచ్చు, అక్రమస్తులు కావచ్చు. పిల్లారా, ఒక దినం వస్తుంది తీర్పు తీర్చే దినం. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. కీర్తనలు 111, 2 నుండి 5 వరకు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ పూరుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచు ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన న్యాయం కలిగిన వాడు. ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆహారం ఇస్తాడు. నీళ్లతో ఆయన వారిని
దప్పిక తీర్చి తృప్తిపరుస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, వారి గృహాలు ఇస్తాడు, వారికి కావలసిన అవసరాలు అక్రతలు అన్నీ తీర్చే దేవుడు. పిల్లారు, మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడనని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుని ఎదుట దీనుడిగా ఉండాలి, దేవుని దగ్గర న్యాయాన్ని కలిగి ఉండాలి, నీవు నీతిని కలిగి ఉండాలి, కనికరముతో ఉండాలి, జాలితో ఉండాలి. పిల్లారా, ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండం 34వ అధ్యాయము 4 నుండి 7 వరకు. నిర్గమాకాండము 34, 4 నుండి 7 వరకు. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 4 through 7. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడలేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. చూసారా, న్యాయం చేస్తాడు, మంచి చేస్తాడు, మేలు చేస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, దీవిస్తాడు. ఎందుకంటే కనికర సంపన్నుడు, దయామయుడు, కృపాసత్య సంపన్నుడు, అద్వితీయ దేవుడు. ఆయన అన్యాయం చేసిన వాడిని విడిచిపెట్టాడు. పిల్లారా, అన్యాయం చేసే ప్రతి ఒక్కడు, నీకు అన్యాయం చేసిన ఎవడిని విడిచిపెట్టాడు. వాడు ఎంత అధికారం కలిగి ఉండా, హోదా కలిగి ఉండా, విద్య కలిగి ఉండా, పరపతి కలిగి ఉండా, బలవంతుడైనా, వాడెంత గొప్పవాడైనా విడిచిపెట్టాడు వాడిని. నీకు అన్యాయం చేసిన ఏ స్త్రీని విడిచిపెట్టాడు, ఏ పురుషుని విడిచిపెట్టాడు దేవుడు. వాడికి వాడి రక్తాన్ని త్రాగిపిస్తాడు, వాడి మీదకి తీర్పులు తీసుకొస్తాడు, శిక్షను తీసుకొని వస్తాడు. ఏం భయపడొద్దు, అధైర్యపడొద్దు, ఏమి నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. ధైర్యంగా ఉండి ప్రార్థన చేయండి, మర్ర పెట్టండి, విసుగక నిత్యం మర్ర పెట్టండి. తప్పక న్యాయం జరుగుతుంది, మీకు తప్పక మీ కార్యాలు జరుగుతాయి, తప్పక మీ భూమి మీకు తిరిగి వస్తుంది, మీ యొక్క ఇల్లు మీకు తిరిగి వస్తుంది, మీ యొక్క కష్టము ఎక్కడైతే ఉందో అక్కడ నుండి తిరిగి వస్తుంది, మీ యొక్క మేలు ఎక్కడైతే దాచబడి ఉందో ఆ మేలుని మీరు పొందుకుంటారు. పిల్లారా, ఆయన విసుగక నీకు మేలు చేస్తూ ఉంటాడు దేవుడు, నీ విసుగక ప్రార్థన చేస్తే. కీర్తన 103వ కీర్తన 8వ వచనం. సామ్స్ 103 verse 8. యెహోవా దయాదాక్షిణ పూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎంతో దయగలిగిన వాడు. పిల్లారా, కీర్తన 145:17. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఎంతో అద్భుతమైన కృపను చూపిస్తాడు. ద లార్డ్ ఈజ్ రైచియస్ ఇన్ ఆల్ హిస్ వేస్ అండ్ కైండ్ ఇన్ ఆల్ హిస్ వర్క్స్. ప్రైజ్ ద లార్డ్. ద లార్డ్ ఈజ్ మర్సిఫుల్ అండ్ గ్రేసియస్, స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ స్టెడ్ ఫాస్ట్ లవ్. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. జెరెమియా చాప్టర్ 10 verse 10. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవగల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. ఆయనే భూమి అంతటికి రాజై ఉన్నాడు, సదాకాలం రాజు. వీళ్ళని టెంపరరీ రాజులు, టెంపరరీ ప్రెసిడెంట్స్, టెంపరరీ పిఎం, టెంపరరీ సిఎం, టెంపరరీ లీడర్స్ అండ్ ఎల్డర్స్ అండ్ అథారిటీస్. బట్ గాడ్, జీసస్ ఈజ్ ద కింగ్ ఫర్ ఎవర్, ఫర్ హోల్ యూనివర్స్. ప్రైజ్ ద లార్డ్. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. ఆమోస్ చాప్టర్ 4 verse 13. పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. పర్వతాలు నిరూపించువాడు, గాలిని పుట్టించువాడు ఆయన. ఉదయమున చీకటి కమ్మ చేయువాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించుచు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన సైన్యములకు అధిపతి. ఫర్ బిహోల్డ్, ఈ who forms the mountains and creates the wind and declares to man what is his thought, who makes the morning darkness and treads on the heights. Praise the Lord. Hallelujah. Heights of the earth. The Lord, the God of hosts is his name.
నీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయం చేయవాడు. మనుషులు అన్యాయంగా ఉంటారు, నీ స్నేహితులు అన్యాయంగా ఉంటారు, నీ తల్లిదండ్రులు ఒక్కోసారి అన్యాయంగా ఉంటారు, నీ కడుపును పుట్టిన పిల్లలు అన్యాయంగా ఉంటారు, నీ బంధువులు అన్యాయంగా ఉంటారు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు అన్యాయం చేస్తారు, దగా చేస్తారు, దోచుకుంటారు, బాధ పెడతారు, కృంగదీస్తారు. కానీ దేవుడు కనికర సంపన్నుడు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, గొప్పవాడు, సాహస కార్యం చేసేవాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు. నీ విడిచిపెట్టడు నీకు న్యాయం జరిగే వరకే. హల్లెలూయా. అన్యాయం చేసిన వాడిని విడిచిపెట్టడు, వాడి ద్వారా నీకు న్యాయం చేసే వరకే. ఇట్టి న్యాయవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడిని మన హృదయంలోనికి చేర్చుకుందాం, మన అంతరంగాలో చేర్చుకుందాం. ఆయన ఆహ్వానించుదాం, ఆయన తప్పక నీకు న్యాయం చేస్తాడు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నిన్ను వెంబడించినట్లుగా సహాయం చేయి. నిన్ను ప్రేమించినట్లుగా నీ ఎదుట మేము తగ్గించుకొని ప్రభువా, వినయ దీన మనసు కలిగి మమ్మల్ని మేము తగ్గించుకోవటానికి సహాయం చేయండి నాయన. మా ప్రియులను దీవించండి, కుటుంబాలు దీవించండి, జీవితాలు దీవించండి. అన్యాయం అయిపోయి మోసము, దగ, అవమానము నాయన, బాధ, దుఃఖము, వ్యాకులములో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. న్యాయం చేయండి. నీకు మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థిస్తున్నారు. న్యాయం చేయండి నాయన. వారికి ఎడల కృప చూపండి, వారికి జాలి చూపండి, దయ చూపండి నాయన. కృప చూపండి దేవా, అధికమైన కృప చూపండి. మహిమ పొందమని సమయం దినం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించి యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడి సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు రాకడ వరకు మనకి, మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు జీసస్. వాచ్ చేయండి ప్రతిరోజు. యూట్యూబ్లో కూడా వాచ్ చేయండి. జాన్ సామ్యూయల్ ముక్కాల. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, దేవుని స్తుతించండి, ఎంతోమందికి వాక్యాన్ని వినిపించండి. రాబోయే దినాల్లో ఇంకా సిలువ శ్రమల గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. ఆయన కృపను, ఆయన కనికరాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము పిల్లరా. ఆయన శ్రమలు కూడా మనం ధ్యానం చేస్తూ దేవుని స్తుతించుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.